ఇక్కడ కుండలేశ్వరంలో గోదావరి లోపల ఆలయాలు ఉన్నాయని చెప్పేసి తాతల గారి నుంచి చెప్తూ ఉండేవారండి. అట్లాగే ఇక్కడ ఏటుగట్టున రోజు రాత్రి నిశరాత్రి కాడ భజనలు వినపడతాయని చెప్పేసి చెప్పుకుంటూ ఉండేవారు. పూర్వం పెద్దలు చెప్తూ ఉండేవారు. మరి ఇది వాస్తవం కాదా ఇక్కడ పెద్దలను అడిగి తెలుసుకున్నాను. హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం శ్రీ వృద్ధా గౌతమి గోదావరి పుష్కర్ గారి దగ్గర ఉన్నామండి. అంటే ఎంతో పుణ్యక్షేత్రం కలిగిన శ్రీ కుండలేశ్వరంలో ఉన్నామండి. ఇక్కడ కుండలేశ్వర స్వామివారి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినది. అట్లాగే ఈ పుష్కర్ ఘాటు ఈ యొక్క గోదావరి ఇక్కడ మొత్తం చూసుకుని ఇక్కడ నుండి మనం 1 కిలోమీటర్ దూరంలో ఆలయం ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఆలయం మొత్తం సందర్శిద్దామండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి గోదావరి దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి ఆలయం దగ్గరికి వెళ్దామండి. అలాగే మనం వెళ్ళే దారిలో ఈ యొక్క కుండలేశ్వరంలో గల ఊర్లో అందాలు, అట్లాగే మనకు వెళ్ళే దారిలో ఒక కాలువ వచ్చింది చూడండి. ఇదిగో ఇది పంట కాలువ అండి. ఇది ఈ కాలువ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇదిగోండి కాలువ, ఇదిగోండి విగ్రహం. ఇది ఒక 15-20 అడుగులు ఎత్తుండిద్దండి. పక్కన ఒక టెంపుల్ కూడా ఉంది. మనం ఇక్కడ నుంచి ఈ ఊర్లో అందాలు చూసుకుంటూ మనం కుండలేశ్వరంలో ఉన్నటువంటి కుండలేశ్వర స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్దాం పదండి. అట్లాగే దేవాలయానికి వెళ్ళే ముందు ఇక్కడ నేను ఒక పెద్ద ఆయన్ని కనుక్కున్నానండి. ఆయన నాకు ఏం చెప్పారంటే, పూర్వం మన తాతల కాలం టైంలో గోదావరి లోపల ఒక పల్లికారులు అతను చేపలు వేటాడుతున్నప్పుడు వల వెళ్ళి అక్కడ లోపల ఉన్న దేవాలయాలకు చిక్కుందంటండి. ఆయన వల ఎంత లాగినా రాకపోయేసరికి గోదావరి లోపలికి వెళ్ళి వల తీయడానికి వెళ్తే లోపల దేవతలు భజనలు అట్లాంటివి జరుగుతున్నాయంటే లోపల అవి చూసి ఆయన భయపడి వెనక రాబోతుంటే దేవతలు ఆయన తీసుకుని వెళ్ళిపోయి 3 రోజులు అక్కడే ఉంచేసుకున్నారంటే 3 రోజుల తర్వాత ఆయన నేను బయటికి వెళ్ళాలి, నా భార్య పిల్లలు ఇలాగా బాధపడతారని చెప్తే, అప్పుడు నువ్వు బయటికి వెళ్తే వెళ్ళావు, బయటికి వెళ్ళి ఇక్కడ రహస్యం బయట చెప్తే నీ తల పగిలిపోద్దని చెప్పేసి చెప్పి పంపించారంటండి. ఆయన ఎవరికీ చెప్పనని బయటకు వచ్చారంట. ఆయన చనిపోవడానికి ఇక్కడ ఇంటికాడ అందరూ కూడా గోదావరిలో మునిగిపోయాడని చెప్పేసి అనుకున్నారంటండి. అట్లాగే ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులు ఎక్కడికి వెళ్ళామని బాగా అందరూ ఇబ్బందులు పెట్టేసరికి ఆయన ఇంట్లో ఫ్యామిలీ కూడా బాగా ఇబ్బంది పెట్టారంటండి. అందుకని నువ్వు 3 రోజులు రాలేదని చెప్పేసి అప్పుడు ఆయన నేను చెప్తే నేను బతకనని చెప్తే నువ్వు ఎట్లయినా చెప్పాలని చెప్పేసరికి ఆయన అప్పుడు ఇట్లా నేను గోదావరి లోపల వలస చిక్కుపోతే లోపల దిగితే లోపల దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో వలస చిక్కుపోతే నేను కిందకి వెళ్తే దేవతలు భజనలు అడావుడిగా ఉంది లోపల. అవన్నీ చెప్పేసరికి ఒక్కసారి శిరస పగిలిపోయిందంటండి. అలాగే అప్పట్లో ఒక కట్ట మీద కూర్చున్నప్పుడు రాత్రి సమయంలో భజనలు అట్లాగే సౌండ్లు కూడా వినపడుతూ ఉండేయంటే నా గోదావరి దగ్గర. అంటే లోపల టెంపుల్స్లో దేవతలు చేసే భజనలు కానీ ఆ సౌండ్లు కానీ వినపడుతూ ఉండేవని చెప్పుకుంటూ ఉండేవారంటండి. నేను ఈ స్టోరీ చెప్పుకుంటూ వచ్చే లోపలనే మనం ఆలయం లోపల దగ్గరికి వచ్చామండి. అట్లాగే నేను చెప్పిన ఈ యొక్క కథ మొత్తం పూర్వం జరిగిందనే చెప్తున్నారు. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ యొక్క ఆలయం కూడా మహాపురుషులు కట్టించిన ఆలయం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అట్లాగే మధ్యకాలంలో కూడా కొంతకాలం దీన్ని పట్టించుకోకపోవడంతో చాలా శిథిలావస్థంగా తయారైపోయిందండి. అట్లాగే మళ్ళీ 1982 అలాగే 92 ఆ మధ్యలో మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేశారండి. అంటే ఉన్న ఆలయాన్ని పెయింటింగ్లు అట్లాగే కొంచెం వర్క్లు చేయించి మళ్ళీ పునరుద్ధరణ చేశారండి. మనం ఇందాక చూసిన గోదావరి దగ్గర అండి ఎక్కడెక్కడ నుంచో వచ్చి అస్థికలు అవి కలుపుతూ ఉంటారండి చనిపోయిన వాళ్ళని. అంతా పుణ్యక్షేత్రం కలిగిన ప్రసిద్ధిగాంచిన ఏరియా అండి ఇదంతా కూడా కుండలేశ్వరం. మీరు కూడా ఎప్పుడన్నా అవకాశం ఉంటే వచ్చి ఈ కుండలేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్ళండి. ఏ టైంలో దర్శనం చేసుకోవాలో ఇక్కడ టైంకి ఇచ్చారండి.
మనం కొంచెం లంచ్ అవర్ టైంలో వచ్చాం కదా, అందుకని ఆలయం క్లోజ్లో ఉంది. మళ్ళీ తిరిగి 4 గంటలకు ఓపెన్ చేస్తారంట. మనకి అప్పటిదాకా ఉండాలని టైం చాలదు. శివ 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 శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంటుంది. నమః కుండలేశ్వరాయ నమః. ఓం శివ 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 ఓం హర 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 నమః కుండలేశ్వరాయ నమః. శంభో శంకర నమః శివాయ నమః శివాయ కుండలేశ్వర స్వామినే నమః. పార్వతీశ్వరాయ దుర్గమ్మ తల్లి ఆలయం అండి ఇది. ఓం నమః కుండలేశ్వరాయ నమః. శివ 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 హర 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 హర. శంభో శంకర ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇది. లోపలికి చూద్దాం ఒకసారి. శివాయ కుండలేశ్వర స్వామినే నమః. ఇది జమ్మి చెట్టు అండి ఇది. ఈ జమ్మి చెట్టుకి ధాన్యం కొంచెం కట్టారు చూడండి. ఓం నమః కుండలేశ్వరాయ నమః. శివ 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 ఓం హర 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 హర. జటాజూటధారిణే నమః చంద్రశేఖరాయ నమః వృషభవాహనాయ నమః కుండలేశ్వరాయ నమః. ఓం శివ 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 ఓం హర 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 ఓం నమః కుండలేశ్వరాయ నమః. ఓం శివ 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 ఓం హర 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 ఓం నమః కుండల. ఆలయం లోపల మొత్తం చూసుకుని ఇప్పుడే బయటకు వచ్చామండి. ఇక్కడ బయట వ్యూ మొత్తం ఒకసారి చూద్దాం. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.